ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా సామ్సంగ్ గ్యాలక్సీ F70e 5G స్మార్ట్ ఫోన్. అరే అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. మీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతాయి ఇట్లా. అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో స్మార్ట్ ఫోన్ సంబంధించిన మెయిన్ హైలైట్ చూసే ముందు అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో ప్రైస్ మెన్షన్ చేసారు. వీళ్ళ వెబ్సైట్లో అయితే 14,000 ఉంది. అండ్ ఫస్ట్ ఎక్కడ పర్చేస్ చేసుకొని చూపించేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో ఫ్లిప్కార్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది, 1000 రూపీస్ తక్కువకి వస్తుంది బేస్ వేరియంట్. అండ్ ఆల్సో 6GB RAM వేరియంట్ 15,000కి వస్తుంది. కొన్ని హైలైట్ చూసుకుందాము. సో మెయిన్ హైలైట్లో చూసుకుంటే ఇక్కడ మెయిన్ ఇవే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 6 mAh బ్యాటరీ, 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. మీ లెదర్ డిజైన్తో పాటు వస్తుంది. అండ్ వెయిట్ టైమ్స్ 63 Pro, 128 GB. సో ప్రైస్ పరంగా చూసుకున్నా, ఫీచర్స్ పరంగా చూసుకున్నా సరే కూడా 12,000 13,000 ఆ ప్రైస్ కేటగిరీకి బాగానే ఉంది. అంటే 6 mAh బ్యాటరీ, 63 ప్రాసెసర్, 20 చార్జర్, 50 మెగాపిక్సెల్ కెమెరా డీసెంట్ ఉంది. ప్లస్ 6 years ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. అది బాగానే ఉంది. సామ్సంగ్ వాళ్ళు అన్నీ బాగుంటుంది. సామ్సంగ్లో నచ్చింది ఏంటంటే కొన్ని ఫీచర్స్ బాగుంటాయి యూఐలో. అండ్ వీళ్ళు కూడా కొన్ని బోర్డ్ వేసి ఇస్తారు తక్కువ బడ్జెట్ కాబట్టి. అది అన్ఇన్స్టాల్ చేసుకొని ప్రాబ్లం ఉంటుంది. ఇంకా నేను కూడా సామ్సంగ్ 3 ఫోన్స్ ఏమి ఉన్నాయి. సో అప్డేట్ పరంగా వీటికైతే ప్రాబ్లం ఏమి ఉండదు. నేనైతే గత 3-4 ఇయర్స్ అనుకుంటా, 4 ఇయర్స్ కన్నా ఎక్కువ అయిపోయింది తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అయితే 6 years దాకా వీళ్ళు అప్డేట్ ప్రొవైడ్ అయితే చేస్తారు. ఐ థింక్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకోవచ్చు. అది సాఫ్ట్వేర్ అప్డేట్ పీరియడ్ వ్యాలిడ్ అంటిల్ 31st January 2032 దాకా మీకు ఇక్కడ హైలైట్ కూడా చేసేస్తాను, మీకు కనిపిస్తుంది. సో 31st January 2032 దాకా కూడా మంచి అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, తీసుకోవచ్చు. అంటే లాంగ్ డ్యూరేషన్ దాకా కూడా స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేసుకోవచ్చు. హెవీ యూజర్కి అయితే కాదు, బేసిక్ గేమ్స్ ఆడుకోవచ్చు. కానీ బేసిక్గా యావరేజ్ యూజర్కి అయితే మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు కూడా వస్తుంది. హెవీ యూజర్కి అయితే మాత్రమే కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. కొన్ని వెయిట్ చేయండి, 13,000కి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. సేల్స్ వచ్చిందంటే మాత్రం మీకు 500 లేకపోతే 1000 దిగుతుంది, అప్పుడు తీసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తారు. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా కాంపిటీషన్ ఉందా, పోటీ ఉందా అని అంటే మంచి కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే మాత్రం ఐక్యూ నుంచి సో ఐక్యూ Z10X 5G స్మార్ట్ ఫోన్ ఉందన్నమాట. ఇది కూడా మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఎక్కువ కూడా వస్తుంది. ప్రైస్ కూడా ఎక్కువనే ఉంది అనుకోండి. అండ్ సేమ్ వేరియంట్ కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళది రియల్మీ P4X 5G స్మార్ట్ ఫోన్. ఇది బ్యాటరీ ఎక్కువ వస్తుంది, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ సేమ్ అదే 70 milliamp 74 ఇంతకుముందు ప్రీవియస్ దాంట్లో కూడా అదే ఏంటంటే 7,000 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుంది అన్నమాట. సో కెమెరా పరంగా బాగానే ఉంది, కానీ బ్యాటరీ అండ్ మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి. సో వివో వాళ్ళది వివో T4X కూడా ఉంది. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఛార్జర్ ఎక్కువ వస్తుంది అండ్ మెయింటెనెన్స్ 7300 ప్రాసెసర్తో పాటు వస్తుంది, 15,500కి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మోటరోలా నుంచి. సో మోటరోలా వాళ్ళది మోటరోలా G57 పవర్ 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మాత్రం మంచి ప్రాసెసర్ వస్తుంది అండ్ ఆల్సో 7,000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. సో ఈ లిస్ట్లో స్మార్ట్ ఫోన్స్ ఏమైతున్నాయో మన సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ గెలాక్సీ F70eకి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. కానీ ఇక్కడ ఎక్కడ విన్ అవుతుందంటే మాత్రం ఓఎస్ అప్డేట్స్ ఏవైతున్నాయో అక్కడ ఇది విన్ అవుతుంది అనమాట. సో చాలా రోజుల దాకా కావాలి, చాలా రోజుల దాకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావాలి అన్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు. బేసిక్గా యావరేజ్ యూజర్కి అయితే మాత్రం 1.5 day లేకపోతే 1 full day వచ్చే అవకాశం ఉంటుంది కాల్స్ అవన్నీ కూడా. సో వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ఇంకొంచెం ఆఫర్లు ఇంకొంచెం తగ్గింది అనుకోండి 12,000 కంటే తీసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసాను అండ్ ఆల్సో నా ఒపీనియన్ చెప్పినాను. మీరేమనుకుంటారు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, పర్టికులర్గా ఈ పాయింట్ ఏమైనా అర్థమైతే లేదు అంటే మాత్రం కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 2 or 1 daysలో కామెంట్ అయితే రిప్లై ఇంకా ట్రై చేస్తాను. కంపారిజన్ వీడియోకి అయితే మాత్రం టైం పడుతుంది 2-3 days అప్లోడ్ చేయడానికి. అంతే బై, ఈ వీడియోకి అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.